ముందుగా ద్వాదశ రాశులలో మొదటి రాశి అయినటువంటి మేషరాశికి, ఈ యొక్క మేషరాశికి మొత్తం కూడా ఈ వారం 4 గ్రహాల యువకారకులుగా ఉన్నారు. వారు శుక్రుడు 5వ స్థానం నుండి, సూర్యుడు 6వ స్థానం నుండి, బుధుడు 6వ స్థానం, రాహు 11 లాభస్థానం నుండి యోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సూర్యుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఈ ఉద్యోగస్తులకు ఆఫీస్ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ వారం రోజులు కూడా అనుకూలంగా ఉంది. బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల కూడా ఈ యొక్క విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుజుడు 7వ స్థానంలో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు ఉంటాయి. 7వ స్థానం కలత్ర స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య కొంత అనైక్యత ఏర్పడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. అంతేకాకుండా రాహు 11 లాభస్థానంలో ఉండటం వల్ల అధిక లాభాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టినటువంటి వారికి కూడా, షేర్ మార్కెట్ వ్యాపారస్తులు కూడా, షేర్లు పెట్టినటువంటి వాళ్ళు మరియు ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా అధిక లాభాలు కనపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ యొక్క మేషరాశి వాళ్ళు పఠించాల్సినటువంటి స్తోత్రం ఏంటంటే శనిమూల మంత్రం, అంటే ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని వీరు జపం చేస్తూ ఉండాలి. వీరు సందర్శించవలసినటువంటి ఆలయం శని దేవాలయాన్ని సందర్శించాలి. వీరు దానాలు, నల్ల నువ్వుల్ని 1 కేజీ బోను ఈ యొక్క నలుపు వస్త్రంలో కట్టి యొక్క ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి వీరు దానంగా సమర్పించాలి. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య ఈ వారం 2గా చెప్పబడింది అన్నమాట.